ఓ వావ్, ఎప్పుడు తెచ్చినావు ఇవన్నీ? సాయంత్రం అయింది వచ్చేసరికి, మధ్యాహ్నం పోయినాం. అంటే మేము పోయినప్పుడు వేరే మీరు మీ పోయిన తర్వాత స్నానం చేసి జర ఫ్రెష్ అప్ అయి పోయినాం. యాక్చువల్లీ బండి మీద పోమనుకున్నా, కానీ ఇక మళ్ళీ సామాన్ అంతా వస్తుంది కదా అని చెప్పేసి రాజగారిని కార్ తీసుకొని పోయినా. కార్లో పోయిరా? నేను అర్జున్ పోయినాం ఇద్దరం. మొత్తం వచ్చేసింది సామాన్ అంతా కంప్లీట్. ఇవేం బ్రష్లు 4 ఇవేమో రోలర్స్ 3 రోలర్లు, అది వాటర్ బాటిల్స్. అయ్యా ఏం కాదుగా, డ్యామేజ్ అయింది. అయ్యా వెళ్తాము డక్కన, అది వెళ్తుంది ఏం కాదు. డక్కన వెళ్తే ఏం కాదు. ఇవేమో పెయింట్లు, దీనికి గోడ డోర్ల పెయింట్లు, ప్లస్ కడపల పెయింట్లు, ప్లస్ ముగ్గులు వేసుకున్నాడు, ప్లస్ ఇంకేమున్నాయి చుట్టూ రౌండ్ పెయింట్లు, లోపల పెయింట్. కలర్ చేంజింగ్ అదే చేంజింగ్ అన్నీ చేంజింగ్. కొటేషన్ ఏమన్నా అట్లా ఈ కలర్ వస్తుంది అన్నట్టు. అరే నీకు పేపర్ ఇచ్చిన పడేసినావా? ఆ పేపర్లో రాసి పెట్టుకున్నాను నేను. అవునా దాచిపెట్టి. ఎందుకంటే నెంబర్ ఉందా, ఈ నెంబరు అదే నెంబర్ రాసి ఉన్నది. సెకండ్ రూము బయట హాల్ సపరేట్, బెడ్రూమ్ హాల్ అని గుర్తుంది రాసి పెట్టిన. అంటే దేని దానికి తెలియదు కదా. ఈ లోపల ఈ ఫస్ట్ టీవీ రూమ్, ఈ రూమ్ సపరేట్, లోపల 2 బెడ్రూమ్లు సపరేట్, వాళ్ళ బయట సపరేట్. యాక్చువల్లీ ఏంటంటే పెయింట్ వేసే వాళ్ళకి నేను ఏం చెప్పినంటే వాట్సాప్లో మెసేజ్ చేయమన్నా, లేదంటే కాల్ చేయమన్నా. మీరు కామెంట్లో చేస్తే ఆ నెంబర్ లేదు ఏం లేదు, నేను ఏ విధంగా మీకు అప్రోచ్ అవ్వాలి. సో యూ క్యాన్ డూ వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్, వాట్ ఎవర్. ఏది చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. కొంచెం రీజనబుల్గా వేసే విధంగా చూడండి. చాలామంది అనుకుంటున్నాం, ఇక ఎవరు తొందరగా మెసేజ్ చేస్తే వాళ్ళతోటి ఏపీనికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపు మంగళవారం కాబట్టి, అంటే ఈరోజు వస్తుంది కాబట్టి వీడియో, మంగళవారం కాబట్టి ఈరోజు స్టార్ట్ చేస్తలేం. బుధవారం పొద్దున్నే ఉదయం మంచి రోజు చూసుకొని, పంతులకి ఏ టైం మంచి ఉంటుందో చూసుకొని స్టార్ట్ చేస్తాం. ఇక మా ఫ్యాను ఎన్ని రోజులు అవుతుంది సార్ నా ఫ్యాన్ ఉండి? ఇప్పుడు ఎందుకు 2-3 రోజులు అడ్జస్ట్ చేసుకుందాము కూలర్ తోటి. ఆ కూలర్ వల్ల నాకు సరదా అవుతుంది సార్. పెయింట్ వేస్తారు కదా, మళ్ళీ కొత్త ఫ్యాన్ మీద అంతా ఎందుకు ఫ్యాన్ ఇప్పుదాం పెయింట్ వేసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పాలా కంపల్సరీ. మళ్ళీ అంతా ఇప్పుడు డైరెక్ట్ ఫ్యాన్ ఇప్పేసేద్దాము. ఈ ఫ్యాన్ ఫిట్ చేయకుండా అట్లనే పెట్టి దాన్ని తీసుకొస్తే ఏమైంది, ఖరాబ్ అయ్యేది. కొత్త ఫ్యాన్ అనేది గోల్డ్ మోడల్ బజాజ్ తీసుకొచ్చి కలరా? బజాజ్ లేదా బజాజ్ ఎందుకంటే మేడ్చల్ హోల్సేల్ షాప్ పోయినాం. పోయినసారి రేటుకి ఈసారికి సగం తగ్గిరి. ఎందుకట్లా అంటే మనం లోకల్గా పోవద్దు ఎప్పుడైనా ఇలాంటి షాప్ దగ్గర. ఇంకోటి ఏంటంటే ఇక అది చెప్పొద్దు, కానీ ఇక డైరెక్ట్ మనం పోవాలి. ఏదైతే వర్క్ చేస్తున్నా, ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వర్క్ ఉందనుకో, ఎలక్ట్రీషియన్ని తోలుకొని పోవద్దట. అది అదే అనుకుంటాము, కానీ ఆడ ఒకటి చిన్నది అది జరుగుతుందట. ఇవాళ తెలిసింది నాకు. అవునా? బయట కలరు అది ఎట్లా వస్తుంది అంటే, నీకు ఎట్లా చెప్పాలి అంటే కలర్ పేరు చెప్పరా? కలరా యాష్ కలర్ వస్తుందా, రెడ్ కలర్ వస్తుందా, వైట్ కలర్ వస్తుందా, బ్లాక్ వస్తుందా? ఈ కలర్ వస్తుంది అంటే లైట్ గ్రే కలర్. లైట్ గ్రే అంటే షర్ట్ కలర్ కాదు, షర్ట్ కలర్ కూడా కాదు, షర్ట్ కలర్ కూడా కాదు. సరే ఇదిగో, చూసిన దానికి వేరే ఉంటుంది, వేసిన దానికి వేరే ఉంటుంది. ఈ కలర్ వస్తుంది అదే అన్న, చూసిన దానికి వేరే ఉంటుంది, వేసిన దానికి వేరే ఉంటుంది. వేసినాక ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఇప్పట్లో వేయలేము, మళ్ళీ ఉన్నది వేసే కాడికి వేసుకున్నామని అప్పుడు గట్టినే అనుకున్నాము. నాని పాపకి పెళ్ళికో ఆమె ఫంక్షన్కో వేద్దాం అన్నట్టుగా అనుకున్నాము. మంచిగా వేయించుకోవాలని చెప్పి మంచిగా వేయించుకున్నాము. కానీ ఇప్పుడు ఏమైంది అంటే అమ్మ అట్లా అనుకుంది, ఇంత లేసేది కాదుగా బిడ్డ, పోతే వంతి పైసలు మంచిగా వేయించుకుందాం, మస్తు రోజులు ఆగుతుంది కదా అని అనుకుంది. ఇప్పటికైనా 2.5 years అవుతుంది. పెయింట్ మళ్ళీ ఏం ఖరాబ్ కాలేదు, కాకపోతే లోపల రూమ్ లోనే నాని మొత్తం ఆమె గీకి 121 రుద్ది అంత గోడలన్నీ ఆయిల్ పెయింట్ కానీ ఆయిల్ పెయింట్ కాబట్టి ఇంకా లోపల బయట ఏం రాస్తలేదు, లోపల గోడలనే మార్కాలు చేస్తుంది అని బయట చేస్తలేదు. ఇంకా ఇక నెక్స్ట్ ఈడు ఉన్నాడు. ఇప్పుడు ఈ పెయింట్ వేసినాక వీన్ పని అవుతుంది. వస్తుంది అన్న దాచిపెట్టారు, వాటర్ అనుకొని ఓపెన్ చేసినా చేస్తారు వీళ్ళు. నీకేరా అమ్మో వీళ్ళు పెయింట్ వేసినప్పుడు ఇట్లా కాపాడాలి. ఏం లేదు, సామాన్ మొత్తం బయట వేయాలా, పిల్లలను కట్టేసి పెట్టాలి. వర్షం వచ్చే లోపు ఎప్పుడు పెయింట్ వేసుకున్నప్పుడల్లా వర్షమే వచ్చింది శేఖర్. అవును, ఫస్ట్ నాన్న పాప పుట్టి పైన రూములు కట్టినప్పుడు కూడా సామాన్ అంత ఇడబెట్టి కవర్లు కట్టుకొని కప్పుకొని పెయింట్ స్టార్ట్ అట్లా వేసినాము. నీ పెళ్ళప్పుడు కూడా అట్లనే అయింది. మరి ఇప్పుడు ఏమైతుంది? సీజన్ ఆ సీజన్ లో వేస్తున్నాం మరి మనం పోయి అనుకోకుండా. ఏమో దేవుని ఏం కాదు, ఒక్కరోజు గడిపిస్తే చాలు. వేసినాక ఒక రోజు ఆరితే చాలు, దాని తర్వాత వర్షం పడ్డా ఏం కాదు. ఎందుకంటే ఆయిల్ పెయింట్ కాబట్టి తొందరగా ఆరిపోతూ ఉంటుంది.
అయినా అప్పుడు మస్తు ఇబ్బంది అయింది కానీ ఇప్పుడు అట్లా ఏం కాదనుకుంటా. ఏం కాదు లైట్ అన్న ఈయన పెడదామా లోపల పెడదాం కానీ పైకి షిఫ్ట్ చేసిన బెటర్, పైకి షిఫ్ట్ చేసిన బెటర్. ఇటు ఆడుతూనే ఉంటుంది పిల్లలతో. పెట్టారా ఈ పేట డబ్బాలు మూతలు వెళ్ళాయి కదా, ఎందుకంటే మళ్ళీ పైనకి మనకి ఈయన పెడదాం మంచి మిషన్ సాట్కి జరిపి ఇది పెట్టి దీన్ని ఏమన్నా ఇద్దాం, జనం వేసి పెట్టేద్దాం. అన్నం ముఖం కలిసిపోయిందా మనం అంత తిరిగి వచ్చిన కూర్చారుకున్నాము అంటే పెయింట్ ఆయన డిసప్పాయింట్ అయ్యండి అలా ఎందుకో. సో పొద్దు పొద్దులు అయితే వీడియో డెకరేషన్ అయిపోయింది. వా ఇంకెవరు రానట్టు వద్దే ఎవరు రాలే. ఇదిగో చిక్కగా మంచిగా వేసిరు. ఇగో ఇట్లా నాకు ఈ రైస్ ఉంటుంది కదా, ఈ రైస్ మెతుకులు ఎక్కువ కనబడితే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే అంబలు తాగడం కాకుండా ఇట్లా తిన్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్, అట్లా మంచిగా ఉంటుంది. ఇది ఇంత ఘోరంగా అయింది. ఓ మై గాడ్, డీఫీజ్లో పెట్టినట్టు ఇగో స్పూన్తో చాలా వేస్తుంది. ఏం దొరుకుతుంది మీగడ అన్నట, అంటే మీగడ తీసి టిఫిన్ పెట్టమని చెప్పారు కదా. టిఫిన్లు పెట్టేసరికి ఇగో ఎట్లయిందో. ఓ మై గాడ్ ఎంత చల్లగా అయింది కదా. ఎందుకు ఇప్పుడు చల్ల నీళ్ళు పోసి ఏం చేయాలి దీన్ని? ఈ మూత కూడా వెళ్తలేదు. ఇడవేయాలా వాటర్? ఇడవేయాలా? వస్తలేదు. 2 నిమిషాలు ఆగాలా? ఏమో మరి. ఇదేంది పునుగులా? సో ఇది వచ్చేసి టిఫిన్ చిన్న పునుగులు. శిరీష బోర్ నిండిందమ్మా. వాటర్ బంద్ చెప్పు. బంద్ చేసినావా? నిండిందా? నీళ్ళు ఇప్పుడే పెట్టేదా పొయ్యి మీద? గుడ్ మార్నింగ్. టాబ్లెట్ వేసుకుంటాడు. మంచి పని చేసావు, కానీ బిందె ఖరాబ్ కాదు వద్దే. జస్ట్ గోరొచ్చుగా, కానీ ప్రతిరోజు పెట్టి అనుకో దాని కింద ఎలా ఖరాబ్ అవుతుంది అది హీట్కి. ఇక ఇప్పుడు అన్ని గిన్నెలలో పెట్టాల్సి వస్తుంది. గిన్నెలలో పెడితే సరిపోవు. చిన్న సర్వలో పెడితే ఆ పూటకే అయిపోతున్నాయి. సరే ఏదైతే అయితే గత ఒక నెల రోజుల నుంచి అయితే మేమైతే వేడి వాటర్ తాగుతున్నాము. ఎందుకంటే మన నల్ల వాటర్ ఉంది కదా, అవి నల్ల వాటర్ కూడా కొంచెం బాగా వస్తలేవు. ఇక మనం రెగ్యులర్ బోర్ కూడా తెచ్చుకుని తాగుతాం కాబట్టి ఏవి అయినా మొన్నటి వరకు జర వెదర్ చల్లగా ఉండే కాబట్టి గోరువెచ్చని నీళ్ళే తాగుతున్నాము. రియాక్షన్ కాదు, అందరికి అదే పరిస్థితి ఉంది. అందుకని గోరువెచ్చని నీళ్ళు అయితే మేము తాగుతున్నాము. ఇక అది కూడా హెల్త్కి మంచిదే కదా. చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాగితే కొద్దిగా దాన్ని మన మలినాలు మన క్రిములు వాటర్లో ఏమేమో వస్తుంటాయి కదా, అవి కూడా చనిపోతూ ఉంటాయి లైట్గా గోరెచ్చ చేస్తే. ఇక అవే వాటర్ తాగుతున్నాం అందరము. సో ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే పునుగులు అంట, చిన్న చిన్న పునుగులు ఉంటాయి కదా పురుగులు, ఆ పురుగులు టైప్ పునుగులు చిన్న చిన్న పునుగులు విత్ చట్నీ, పల్లి చట్నీ. మళ్ళీ పల్లి చట్నీనా రోజు మనకు ఉండేది అది. ఏమో మరి ఇవి పాలే నీకు తక్కువనే ఇప్పుడు వీడికి వచ్చినాయి నాయన, అవి గవే వచ్చినాయా? అయ్యా రోజు కింద మొత్తం బాగానే సట్టుంది కదా. ఏమో లాస్ట్ మళ్ళీ పాలు తీసుకోవాల్సి వచ్చింది. లేదు ఇక పాలు మానేయద్దు. ఇక రాత్రి పెట్టినట్టు ఎంత పాడిపోయించు. మీడ కోసం మాడ పెడుతుంది, మొత్తం కరిగిపోతుంది. ఆ మీడనేమో మీగడ కోసం మాడగొడతలేదు. పాలు ఎక్కువ పెడితే మీగడనే వస్తాయి కదా మరి. వెళ్ళిందా? అదే టైట్ ఉంది అది. మరి దీని పరిస్థితి మరి అదే అదే గట్టిగా ఉంటాయి. ఇగో ఇగో దీన్ని బయటనే పెట్టేసి సౌండ్ వస్తుందా? ఇగో సౌండ్ వస్తుంది అంటే ఈరోజు చేస్తావా? దమ్మక్కడ మళ్ళీ ఎందుకు 5 సేపు మాడిపోకుండా. అబ్బా శేఖర్ నువ్వే ఎట్లా అంటావు మరి, నేను ఎట్లా అన్నాను శేఖర్? నేను కలుపుతా, మొన్న ఒకసారి కలిపా కదా సేమ్ అట్లా నించొని రొయ్యో 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 కలపాలి కదా. ఈరోజు కట్టెల పొయ్యి మీద చేద్దాం. కట్టెల పొయ్యి మీద? అవును రోజు షూటింగ్ ఉంది. అవును కానీ చెప్పాలా నీకు? ఇక నిద్ర బాబులే చెప్పింది శేఖర్. మర్చిపోయినా? లేదు ఇప్పుడు తొందర టిఫిన్ చేసుకోవాలి, ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి. ఎందుకంటే 2-3 రోజులు అయింది అనుకో. రోజు శేఖర్ తీయాలి రేపు అంతే. ఎల్లుండి నుంచి 19th నుంచి సామాన్ అంతా బయట పెట్టాలి. మరి 2 వీడియోలు అయితే కాబట్టి 2 రోజులు నేనేమంటున్నా తీద్దామని అంటున్నా శేఖర్. తొందర టిఫిన్ చేయరు, ఏ టిఫిన్ చేస్తారో తొందర ఒడగొట్టుకురు అనుకో. అసలు సరే పోయి ప్లానింగ్ చేసుకుని ఏదో ఒకటి చేసుకోవాలి, తప్పదు. ఇలా కాలు ఉంటే రోజులు గడిచిపోతారు ఉన్నాయి, పాలు వంగిపోతూనే ఉన్నాయి. చూసినా అదే అట్లా సామెత వచ్చింది కాబట్టి సామెత గురించి చెప్పిన. అట్లా ఏదైనా కానీ అట్లా ఉండాలి. మా పప్పని అయితే పొద్దు అయితే గొర్రెలు వేసుకుంటుండు. క్యా పప్పాజీ ఏం చేస్తారు అసలు కాడ ఇప్పుడా? పని ఉన్నది. ఏం పని చేస్తారు? బరగలు పట్టుకురావాలి. బరగల? బరగల్ మీన్స్ కట్టెలు. దేనికి?
గుడిసేసినాం చూసినా చూడలే ఇక నేను ఏడొచ్చినా మేము వచ్చాక సాయంత్రం అయింది. సాయంత్రం వచ్చిన అన్న పెయింట్ తీసుకొచ్చాను. 3 గుడిసెలు అయినాయి. 3 గుడిసెలు అయినాయా? ఉండొచ్చా మరి 3 గుడిసెలు కూడా కదా? ఏమైతే ఏం కదా, అయిపోయిందా మొత్తం చేసారు ఇప్పుడు. అది అయితే మేము కోళ్ళ కోసం షెడ్ వేస్తామని అనుకున్నాం కదా, ఆ షెడ్ వేసినాము. నాకు తెలిసి సాయంత్రం బ్లాగ్లో అయితే మేము చూపిస్తాం అది. అవునా? అయిపోతుంది ఈరోజు బ్లాగ్. అది షెడ్ కట్టెలు కట్టుకొచ్చి కట్టేస్తే అయిపోతుంది. కట్టెలు తెచ్చి కట్టుకురావాలి, మళ్ళీ చుట్టూ జాలి వేయాలి, కింద పొట్టేయాలి, మళ్ళీ గేట్ తయారు చేయాలి, ఎటు పోకుండా అంత పక్కడబంది చేయాలి. మరి ఒకరోజు లేట్ అయిపోతుంది అంటే నిన్న సాగం పని కూడా కావాలి. మొదలు పెట్టిరు ఏం గతి, మొదలు పెడితేనే అది ఓడవరట. మరి షూటింగ్ ఉంటుంది, మాకు ఇబ్బంది అవుతుంది. మరి పరిస్థితి షూటింగ్ ఉన్న రోజు పని చేస్తే మాకు సెట్ కాదు, సౌండ్స్ వస్తూ ఉంటాయి. అంత సౌండ్ వచ్చే పని ఏం లేదా? సింపుల్ చేస్తారా? చూద్దాం. చెప్పు శిరీష, గుడ్ మార్నింగ్. అంబల నాకు కూడా అంబలు పోయినాయి ఈరోజు. నాకు అంబల ఇంకో చూస్తే మంచిగా అనిపిస్తుంది. చూడు, డిస్టి కాదు, టేస్ట్ మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అట్లా నాకు అట్లా అంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అడుగుతాను నేను. దీంట్లో కూడా అట్లా ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. అంబలు తాగడం కన్నా తిన్నట్టు అనిపిస్తుంది. వా, నిజంగా ఇట్లా చిన్న ఉంటే మంచిగా అనిపిస్తుంది టేస్ట్. పెద్ద బోడల కన్నా ఇట్లా చిన్న బోడలు తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు, ఎక్కువ తినొచ్చు. పెద్ద బోడలు అయినా అనుకో 4 అంతకంటే ఎక్కువ ఏడు, బయట అయినా కానీ ఏడైనా కానీ. మనమే చిన్న అయితే ఏర్పడవు, లపా 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 తినవచ్చు. సో చట్నీ వచ్చేసి మనకు పల్లి చట్నీ. పల్లి చట్నీ పుట్నాలు వేస్తారు, జీలకర్ర వేస్తారు, పల్లీలు వేసారు, పచ్చిమిరపకాయలు వేస్తారు. తర్వాత క్యారెట్ కూడా వేసేది. క్యారెట్ వేస్తారా? సాల్ట్, ఇంకా కొద్దిగా వెరైటీ వేయరా? ఎప్పుడు సేమ్ వేస్తారు. ఇలా కొత్తిమీర వేరి, కొత్తిమీర కానీ పుదీనా కానీ వేరి, కలర్ మంచిగా పచ్చగా వస్తుంది. కలర్ పచ్చగా వస్తుంది మంచిగా. పుదీనా లేదు కదా, కొంచెం ఉంది మన చెట్టు, అది సరిపోదు. ఎక్కువ వేస్తేనే కలర్ ఎక్కువ వస్తుంది. అది కానీ కరివేపాకు కానీ ఇలాంటివి వేస్తే మనకి ఏంటంటే హెల్త్ పరంగా మంచి కొత్తగా కనబడుతుంది టేస్ట్ చూడనికి. మరి కరివేపాకు అనేది బయట చెట్టు ఉంది కదా, తెంపుకురావాలి శిరీష. మరి పెట్టు, ఈరోజే ఏం కాదు, కొత్తగా ఉంటుంది ఈరోజు. వేరు కరివేపాకు చట్నీ అని చెప్పు. నాన్నగారు మంచిగా తొందర ఉంటుంది కదా దెబ్బకు. నా జుట్టు పెద్దగా అవుతుంది అట మళ్ళా. కారం ఎక్కువ ఇది పప్ప తినడం ఎలాగో. మరి ఇది ఏం కాదు, మనకే కదా. పప్ప తినప్పుడు ఏ కూర అయినా కానీ పచ్చిమిరపకాయలతో ఉండరు జర. మనమన్నా జర టేస్ట్ పడాలి కదా మనకు కూడా. నాలుగు మన వంకాయ కూర ఎంత మంచిగా సూపర్ ఉండే వంకాయ కూర. పచ్చిమిరపకాయలు తింటే క్యాన్సర్ రాదంట. ఎవరి పేరు? పచ్చిమిర్చి కన్నా డేంజర్ ఇంకేది లేదు తెలుసా? పచ్చిమిర్చి ఎందుకంటే చదువుకున్నా కానీ పచ్చిమిర్చి ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలు. అది అల్సర్, గ్యాస్, అల్సర్ చాలా డేంజర్. అది రోజు తింటారు చూసినావా, అట్లా తింటే ఖచ్చితంగా అది వస్తుంది. మనం రోజు తినాం. తాలింపులు వేస్తలేరా? తాలింపులు ఎండుమిరపకాయలు వేస్తాం, ఈ చట్నీలో కొన్ని వేస్తాం. ఏదేమైనప్పటికీ కొన్ని పాటించాలి హెల్త్ సూచికలు కూడా. ఈ పుదీనా కానీ గుర్తుపెట్టుకోరు, ఆకుకూరలకు సంబంధించిన ఏ ఒక్క ఐటమ్ అయినా కానీ ఆకుకూరలో దొరుకుతుంది. అంటే లేదు, ఇప్పుడు మొన్న వరకు వర్షాకాలం కాబట్టి వదిలేసినాం, మనం కూడా వండుకుంటలేము. గోంగూర వేస్తలేము, ఏం చేస్తలేము. ఇప్పటి నుంచి వంట పోతే దొరుకుతాయి. ఏ ఒక్క ఆకుకూర నుంచి పెట్టద్దు. వారంలో కంపల్సరీ 2 times అన్న తినాలి ఆకుకూరలు. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ అది హెల్త్ విషయంలో. ఈ నాన్ వెజ్ కన్నా కూరగాయలు తిన్నదే మంచిది ఆరోగ్యానికి. అవునా తెలుసా? నాకు కూడా ఈ నాన్ వెజ్ కన్నా కూరగాయల కర్రీ బాగా అనిపిస్తుంది. ఈ వెజిటేబుల్ రైస్ కానీ ఏమంటారు దాన్ని, పచ్చ ఉంటాయి కదా కూరలు వండుతుంటే, అవి నాకు చాలా ఇష్టం నాన్ వెజ్ కన్నా. ఇది సరిపోతుంది. ఎందుకు తినలేము? అదే మంచిది ఇంకా నాన్ వెజ్ కన్నా. పచ్చ కూరగాయలు అంటే నీకు పచ్చిమిరపకాయలు వేసి ఉండాలి. అన్నట్నే ఉండవు కదా. ఇప్పుడు పప్పు చేస్తావు, పచ్చిమిరపకాయలు కూడా వేసి వేసుకోవచ్చు. మనకు పని నాయన తింటాడు కాబట్టి మేము కారం పొడి వేస్తాం. అప్పుడు కారం పొడి అంటే గుర్తుకొచ్చాం, చక్కెర మిరపకాయలు ఎలా వచ్చినా సాయంత్రానికి ఎండ వెళ్తుంది. ఇప్పుడు బీట్రూట్ ఫ్రై చేసావా? బీట్రూట్ ఫ్రై పప్పకి. మనకు సాయంత్రానికి ఆలు ఫ్రై చేయరు నైట్కి. ఆలు ఫ్రై, ఎందుకంటే ఆలుగడ్డలు వేస్ట్ అవుతుంది కదా మళ్ళీ. ఏది వేస్ట్ చేయకూడదు, ప్రతిది ఎట్లా చూడాలి, ఎట్లా వాడాలి, ఎట్లా వేయాలి. ఇప్పుడు కరివేపాకు ఉంది, ఇది వేస్ట్ చేస్తున్నామా? ఇప్పుడు ఇలా వేస్తున్నాం కదా. ఇలాంటి ట్రిక్స్ నేను చెప్పడం కాకుండా మీ అంతా మీరే
ఆలుగడ్డ ఎక్కువ నేను నాయనికి పెడతాను, పిల్లలకు ఆలుగడ్డ పెడితే ఏం కాదు. డే బై డే అయినా కంపల్సరీ నాకు 2 వీక్లో 2-3 టైమ్స్ ఆమెకు ఆలుగడ్డనే పెడతాను. మరి మనం కూడా తిందాం ఇక. మనకు నైట్ చేసినాం అనుకో, నైట్ కర్రీ తక్కువ ఉంటాయి కదా మనకు. మనకంటేనేమో అర్ధ కిలో ఆలుగడ్డ అయినా సరిపోదు, అది ఫ్రై చేసి అయితే గింత. రాత్రి ఒకటే పూట తింటాం కదా, లైట్ ఫుడ్ తింటాం రాత్రి మనం అందరం, అప్పుడు సరిపోతుంది నైట్కి. అంతే కదా శిరీష? వెల్కమ్. సో యాక్చువల్లీ రాత్రి మా చిన్న పెద్దమ్మ వచ్చింది. ఏది పెద్దమ్మ అవి? నిన్ననే తీసుకొచ్చిన బెండకాయలు బయకాడ అవదైతే తెంపినట్ట నిన్ననే తీసుకొచ్చారు మనకు. ఇంట్లో బెండకాయలు మస్తు అక్క దగ్గర కొంచెం మరి నువ్వు తీసుకో, పోయేటప్పుడు నువ్వు పట్టుకో. అందరు అరుచుకొని వచ్చినావా? కలిసిరా అందరు? పెద్ద డ్యూటీ పోయినాడు. అంత మంచిగా స్నానాలు చేస్తూ రెడీ అవుతారు, షూటింగ్ ఉంది, షూటింగ్ పోతున్నాం మేము. ఎప్పుడు పోతారు? ఇప్పుడు పోతాం తిన్నాక. అందరు పోతారా? అందరూ మేము, నేను వద్దు అన్న పోతాం. సిరీస్ ఉంటుంది, సిరీస్ ఉంటుంది. సిరీస్ అనగానే సిరీస్ వచ్చింది. కొద్దిగా లేచి అడిగేది ఇంకా అత్తమ్మ రాలే అంటే నువ్వు అట్ట పోయినావు. చాయ్ దానికి వస్తుంది అని నేను అన్నా. చాయ్ తాగినావా? టిఫిన్ చేసినావా? అమ్మ గొప్ప తిన్నాం అంటావు టైం అంటే తినవా ఇప్పుడు నువ్వు? 9 అవుతుంది. తింటావా? అయితే మీరు రోజు ఎన్ని గంటలు తింటారు? 10 గంటలు తింటారు. 10 గంటలు తింటారు. అందుకని ఆకలి కదా. 10 గంటలు తిన్నాక మళ్ళీ ఎప్పుడు తింటారు? 2 గంటలకు తింటారు. తర్వాత రాత్రి 9 గంటలకు. రాత్రి 9 గంటలకు. మంచిగా మీ టైమింగ్. అయిందా శిరీష? టిఫిన్ మొత్తం అయినట్టేనా? ఇక ఆడుతూనే ఉంటాడు. రెడీ అను? తినేసి తొందర పోయినా ఏమై బొట్టు పెట్టుకోలే. నేను పొద్దుగానే చెప్పిన, సాయంత్రం చెప్పిన, ఎట్లా వద్దానికి ఇట్లా అయితే నువ్వు. చలో నాని కడుకోపోరా. ఎరే క్రియాన్స్ గుడ్ మార్నింగ్. పని ఆనే ఆడుతుండు. చిన్న బొండలు పెద్దమ్మ ఏమంటారు? చిన్న పెద్దమ్మ చిన్న బొండలు. పాప తిందాం పట్టు. అరే నాయన నువ్వు అన్ని మళ్ళా అరే చూడు శిరీష, అన్ని ఎంగిల్ చేసి అన్న చేస్తాడు మళ్ళా, జాగ్రత్త. సో షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తీసిన వీడియో అయితే రేపు పొద్దున 10:30కి వస్తుంది. తప్పకుండా పోచమ్మ చేతి వంటలో చూసే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకొని జర రేపటి వరకు ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.